హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా ఉదిత బర్త్డే అన్నమాట. యాక్చువల్గా తను చాలా డిసప్పాయింట్గా ఉండే, ఎందుకంటే సండే రోజు తన బర్త్డే వచ్చిందని చెప్పేసి స్కూల్ వర్కింగ్ డేస్లో బర్త్డే వస్తే కనుక ఇంకా ఫ్రెండ్స్తో హ్యాపీగా టైం స్పెండ్ చేయొచ్చు, ఇంకా చాక్లెట్స్ బిస్కెట్స్ అవన్నీ వాళ్ళకి ఇవ్వచ్చు అన్నట్టు ఆమె హ్యాపీగా ఫీల్ అవుతుండే. హాలిడే వచ్చింది కాబట్టి నేనైతే పాపకి డ్రెస్ డిజైన్ కానీ అలా సపరేట్గా ఏమీ చేపించలేదు. జస్ట్ రెడీమేడ్ డ్రెస్సెస్ అయితే తీసేసుకున్నా. మరీ హెవీ డ్రెస్సెస్ కాదు, సింపుల్గా ఎక్కడికన్నా వెళ్ళినా కానీ వేర్ చేసేలాగా నేను రెడీమేడ్ డ్రెస్సెసే తీసుకున్నా ఈసారి ఉదితాకి. పొద్దున్నే కొంచెం లేట్గా లేసామన్నమాట. ఇంట్లో దీపం పెట్టేసుకొని ఉదితాకైతే నేను సాంబ్రాణి పట్టిస్తున్నా ఫర్ ద ఫస్ట్ టైం అనమాట. ఇంకా హన్నుబాబు టెంపుల్కి రాను అంటే మేము ఆ కోడల్ని తీసుకొని టెంపుల్కి అయితే వచ్చేసినాము. మా ఇంటి పక్కనే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది అనమాట. అక్కడికి వెళ్ళేసి ఇంకా పిల్లల పేర్ల మీద అర్చన చేయించుకొని ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. అక్కడ టెంపుల్లో రావి చెట్టు దగ్గర ఉసిరి దీపాలు పెట్టుకున్నా అనమాట. సో అక్కడ వీడియో అలో లేదు, నేను అందుకనే వీడియో తీయలేదు. ఇంటికి వచ్చాక బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాము, స్వీట్ ఉప్మా అందరం తినేసి నేనైతే ఇంకా ఈరోజు చికెన్ బిర్యానీ చేద్దామని చెప్పేసి ఆ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేస్తున్నా అనమాట. అప్పటికే టైం వచ్చేసి 11:30 అయింది. మా పిల్లలకి ఎలా అంటే ఇంట్లో కూర్చుంటే ఆకలి వేయదు, కానీ బయట తిరిగి వస్తే బాగా ఆకలేస్తుంది. సో అడుగుతారని చెప్పేసి నేను ఫాస్ట్గా చికెన్ బిర్యానీకి కావాల్సినవన్నీ మ్యారినేషన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నా. ఈలోపు మా ఆయన కజ్జికాయలు ఇంకా అరిసెలు కొన్ని చకోడీలు అన్నీ తెచ్చారనమాట. అవే ఇక్కడ వాళ్ళు తింటా ఉన్నారు. నేనైతే ఇంకా స్టవ్ మీద గిన్నె పెట్టేసి బిర్యానీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేస్తున్నా. ఇది కుక్ అవ్వడానికి చాలా టైం తీసుకుంటుంది కాబట్టి ఫాస్ట్గా చేసేస్తున్నా. అందరు చిన్నపిల్లలే, ఆకలి కాగలేరు కాబట్టి చేసేస్తున్నా అనమాట. వేడిగా బిర్యానీ అయితే రెడీ చేసేసాను. ఇంకా ఆఫ్టర్నూన్ అయ్యింది, అందరం కూర్చొని లంచ్ అయితే చేసేస్తున్నాము. ఇంకా అల్లుడు కోడలు ఇద్దరు పడుకున్నారనమాట. వాళ్ళని తినబెట్టి పడుకోబెట్టేసాము. ఇంకా ఆఫ్టర్నూన్ మేమందరం పడుకున్నాము. ఈవినింగ్ లేచాక డెకరేషన్ అవి స్టార్ట్ చేయొచ్చు అని చెప్పేసి. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే రీసెంట్గానే మా ఓనర్ అక్క వాళ్ళు పెయింట్ వేయించారనమాట. డెకరేషన్ చేయడానికి చాలా టైం తీసుకొని ఆలోచిస్తే ఒక ఐడియా తట్టింది నాకు. ఈ సోఫా ఉన్న బ్యాక్ వాల్కి 2 ఫోటో ఫ్రేమ్స్ ఉండే అనమాట. అవి తీసేసి నేను ఇక్కడ వైట్ దారం కట్టేసి దానికి బెలూన్స్ అయితే అటాచ్ చేసేసిన. దాని కింద హ్యాపీ బర్త్డే అని చెప్పేసి ఒక ట్యాగ్ ఇచ్చేసి వాటిని హైలైట్ చేస్తూ అక్కడిక్కడ బెలూన్స్ అయితే కట్టేస్తున్నా అనమాట. ఫైనల్గా అయితే మా ఉది పాపని రెడీ చేసేసిన అనమాట. నేను తనకి ఇట్లా చోకర్ గిఫ్ట్ ఇచ్చా అనమాట. చాలా హ్యాపీగా ఫీల్ అయింది. తన డ్రెస్కి వైట్ ఫ్రాక్కి ఇలా పింక్ కలర్ ఫ్లవర్స్ వచ్చాయి. బయట చూడడానికి చాలా బ్రైట్గా ఉంది, కానీ వీడియోలో చాలా డల్గా కనిపిస్తుంది అనమాట. మేబీ లైట్ ఎఫెక్ట్ కావచ్చు. తను ముందే చెప్పింది నాకు గిఫ్ట్ ఇస్తే బొమ్మలు ఇవ్వాలి, కానీ ఇలా చోకర్స్ చైన్స్ అవి ఇయ్యకు మమ్మీ అని చెప్పేసి. కానీ నేను తన బర్త్డే 1 మంత్ ఉంది అనగా ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో నేను ఈ చోకర్ ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. వెంకటేశ్వర స్వామి ఐడల్ వచ్చేసి చాలా బాగుంది, వైట్ పర్ల్స్ వచ్చాయి. ఇంకా చోకర్ కంటే ఇయర్ రింగ్స్ చాలా బాగా నచ్చాయి నాకు. ఇంకా డెకరేషన్ అయిపోయాక తనని రెడీ చేసి చిన్న ఫోటోషూట్ లాగా ప్లాన్ చేసుకున్నాము. ఇంకా కోడలు కూడా చాలా అల్లరి చేస్తుంది అనమాట. 3 పిల్లలతో అస్సలు అవ్వట్లేదు. ఆ కేక్ తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టేసరికి పిల్లల ఎగ్జైట్మెంట్ ఆగట్లే అనమాట. ఊరికే ఫ్రిడ్జ్ ఓపెన్ చేసేసి ఆ కేక్ని ఇట్లా చేతులు పెట్టేయడము, ఊరికేనే ఇట్లా నాకడం అట్లా చేస్తున్నారు. ఇంకా కేక్ ఉన్నప్పుడు పిల్లల్ని హ్యాండిల్ చేయడం మన తరం కూడా కాదనమాట. ఇక కేక్ కట్ చేయగా ఇక టైం వచ్చేసింది. పిలిచిదా కేక్ కట్ చేయాలి. అందరు కేక్ చేతులు పట్టుకోర్రి, అందరు చేయి పట్టుకోర్రి. కేక్ కత్తి పట్టుకో పిలిచి
వెరీ హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే ఉదిత, హ్యాపీ బర్త్డే పిన్సీ, హ్యాపీ బర్త్డే హన్ను, హ్యాపీ బర్త్డే మమ్మీ. ఇప్పుడు మనం పిన్సీ అయితే ఇక్కడ అందరి పేర్లు చెప్పడానికి ఒక రీజన్ ఉంది. హన్ను బాబు కొత్త డ్రెస్ బర్త్డే కోసమే తీసుకున్నాడు. ఆ రోజు ఫోన్ చూస్తున్నాడని చెప్పేసి వాళ్ళ డాడీ గట్టిగా అరిచేసరికి బాగా అలిగాడనమాట. ఇది నేను కేక్ కట్ చేసేటప్పుడు ఉండను, పడుకుంటా అని చెప్తే ఇంకా వాడిని కూల్ చేయడానికి అని చెప్పేసి వాళ్ళ డాడీ నానా తంటలు పడ్డాడనమాట. మళ్ళీ చిన్నపిల్లలకి ఎలా ఉంటుందంటే ఉది బర్త్డే కాబట్టి తన పేరు ఒక్కదాని పేరే చెప్పేసిర్రు, నా పేరు చెప్పలేదు అని చెప్పేసి అదొక అలక. అందుకని అందరి పేర్లు చెప్పేశాడనమాట. పోయేదేముంది, కేక్ కట్ చేసేటప్పుడు అందరి పేర్లు చెప్పేస్తే అందరూ హ్యాపీ కదా. పిల్లలకి ఏంటంటే సపరేట్గా పెట్టాల్సిన అవసరం లేదు, ఎవరికి వాళ్ళే తింటూనే ఉన్నారనమాట కేక్. ఇంకా అందులోనూ మా హన్ను అలక తీరిపోయింది కాబట్టి మేము కూడా చాలా హ్యాపీ అనమాట. మా ఆడపడుచు వాళ్ళు వచ్చారు కదా, సో తను బర్త్డేకి వేసుకోవడానికి హాఫ్ శారీ తెచ్చుకుందంట. నేను కూడా నా దగ్గర ఒక శారీ ఉంది, ఆ శారీతో నేను లెహెంగా స్టిచ్ చేయించుకున్నా. దానికి ఇంకా బ్లౌజ్ సెట్ చేయించుకోలేదన్నమాట. నా దగ్గర ఉన్న గోల్డ్ కలర్ బ్లౌజ్తో నేను ఇలా పేర్ చేసేసుకున్నా. అయితే గ్రీన్ కలర్ లెహెంగాకి బ్లూ కలర్ చున్నీ యాడ్ చేసిన అనమాట. బ్లౌజ్ ఏదైతే బాగుంటుందో కమెంట్ చేయండి. ఇంకా మా ఆడపడుచు కూడా ఉదిపాప కేక్ పెట్టేసి ఇంకా ఫొటోస్ అయితే దిగుతున్నారు. ఈలోపు మా అల్లుడు లేచాడనమాట. ఉదిత బర్త్డేకి వాడే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్, ఎందుకంటే వాడికి నేను మెరూన్ కలర్ షర్ట్తో పంచ పేర్ చేసిన అనమాట. చాలా నిండు కనిపిస్తున్నాడు, చూడ్డానికి కూడా చాలా ముద్దుగా ఉన్నాడు అనమాట. ఇంకా పిల్లలందరూ కేక్ తింటుంటే వాడికి కూడా కలర్ఫుల్ అనిపించింది ఏమో, ఇంకా బెలూన్స్ని కళ్ళార్పకుండా చూస్తూనే ఉన్నాడు అనమాట. నాకు ఉదిపాపని చూస్తే అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది టైం రియల్లీ ఫ్లైస్ అని చెప్పేసి, నిజంగా అనిపిస్తూ ఉంటుంది అట్లానే. మొన్ననే కదా ఉదిపాపని ఎత్తుకున్నా, ఇంతలోనే 6 years అయిపోతున్నాయి అని చెప్పేసి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంట్లో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి లోన్లీగా ఫీల్ అయినా, లేకపోతే ఏదన్నా బాధ వచ్చినా ఎవరికి చెప్పాలో అర్థం కాక నేనేం చేస్తా అంటే పిల్లల హ్యాపీ టైంని గుర్తు చేసుకుంటూ ఉంటాను అనమాట. దానివల్ల నాకు ఆ బాధ అంతా తీరిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది, నాకున్న స్ట్రెస్ అంతా పోద్దనమాట. అయినా మనం ఏం చేసినా పిల్లల కోసమే కాబట్టి మనకు కావాల్సింది వాళ్ళ హ్యాపీనెస్. ఒక్కొక్కసారి ఏం అడిగినా ఇచ్చేయాలనిపిస్తుంది, తనకంటే ఎక్కువ కాదు కదా అని మనసుకు అనిపిస్తూ ఉంటుంది. వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళకైతే చాలా చాలా థ్యాంక్స్ అండి. పాప బర్త్డే సెలబ్రేషన్ అయితే ఇలా స్వీట్గా షార్ట్గా జరిగిపోయిందనమాట. తనైతే ఫుల్ హ్యాపీ. ఇంకా స్కూల్ వర్కింగ్ డేలో ఉంటే కనుక ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతుండేనేమో. ఇంకా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక్కసారి ఛానల్కి వెళ్ళి వీడియోస్ చూడండి, ఇంకా అలానే సపోర్ట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఉది పాపను కూడా బ్లెస్ చేయండి, ఇలాంటి మంచి మంచి బర్త్డేస్ మరెన్నో జరుపుకోవాలని చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.